హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు అమ్మోస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు వంకాయ బజ్జీ అయితే చేసుకుందాం. దానికోసం కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే తీసుకొని ఇలా వేయించేసుకోండి. పల్లీలు వేయిన తర్వాత మాత్రమే ఇందులో కొద్దిగా జీలకర్ర వేయండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. అవి పక్కన పెట్టేసుకున్నాక 3 to 4 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్ వేయకుండా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఒక మిక్సీలో వేసేసి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్, 2-3 రెమ్మల చింతపండు ఇందులో వేసేసి మిక్సీ అయితే పట్టేసుకోండి. తర్వాత మనం వంకాయలు అయితే తీసుకుందాము. నేను 1/2 కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. వీటిని బాగా కడిగి తుడిచేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలోకి ముద్ద వంకాయకి ఎలా అయితే కట్ చేస్తామో వీటిని కూడా అలాగే కట్ చేస్తూ లోపల చూసుకోవాలి, పురుగులు ఉండకుండా. వీటిని అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి మధ్యలోకి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను కొద్దిగా. మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఒక 50 to 60% అయితే ఇందులో ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేయకుండా కొద్దిగా వేసుకోండి. నాకు 2 టైమ్స్కి అన్నీ వచ్చేసాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. చూడండి, అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇవి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను బ్యాటర్ కలుపుకుంటున్నాను. నేను శనగపిండిని అయితే, ఇది చాలా చిన్న కప్ అండి, పిల్లలు ఆడుకునే కప్పు. సో నేను దీంతోనైతే 7-8 కప్పుల పిండి అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం వాము కూడా వేసాను, అలాగే కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ మసాలాలో వేసాను కాబట్టి ఇందులో కొద్దిగా వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసుకోండి, అది మీ ఇష్టం. నాకైతే నచ్చుతుంది కాబట్టి నేను వేసుకున్నాను. అలాగే తినే సోడా కొద్దిగా వేసుకోండి. లాస్ట్లో కొంచెం పసుపు, అలాగే చాట్ మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది బజ్జీ అనేది. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కలిపేసుకోండి. కొద్దిగా యాడ్ చేస్తూ ఈ విధంగా కలిపేయాలి. మొత్తంగా ఎక్కడ ఉండలు లేకుండా అయితే బాగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా రావాలి. పైనకి కిందికి అంటూ ఈ విధంగా చేస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న వంకాయల్ని తీసుకొని మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే ఇందులో కొద్దిగా పెడుతూ ఈ విధంగా దగ్గరికంటే అది దగ్గరకు వచ్చేస్తుంది. వీటన్నిటిని అలాగే పెట్టేసుకోవాలి. తర్వాత నేనైతే ఆయిల్ హీట్ చేసుకొని పిండిలో బాగా డిప్ చేసుకుంటూ ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇవి కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల ఉన్న వంకాయ కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై అవ్వాలి కాబట్టి అప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలా 2 సైడ్స్ మలుచుకుంటూ వాటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. దీనికి గార్నిష్గా కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ వేసేసి తింటే అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.